అందరికీ నమస్కారం. మే నెలలో ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందంటే బక్రీద్ మూలనే ఆవులు తీసుకెళ్ళిపోవడం జరిగింది. వాటి గురించి కంప్లైంట్ పెట్టగా ఆవుల యజమానులు తిరుగుతున్నారు. ఇప్పటికీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెతుకుతున్నారు. అయినా కానీ ఇప్పటికి ఇంకా ఎవరైతే ఉన్నారో ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు దొరకలేదు. ఆ కసాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని, అలాగే మన సోషల్ మీడియా ద్వారాగా, హిందూ బంధువుల ద్వారాగా, జంతు ప్రేమికుల ద్వారాగా ఎవరొకళ్ళు వీళ్ళని చూసే ఉంటారో. ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో పైన వ్యక్తిని చూసి మీరు వీళ్ళని గమనిస్తే కనుక వెంటనే సోషల్ మీడియా ద్వారా మాలాంటి వారికైనా సరే, జంతువు సంబంధించిన వారికైనా సరే, డిపార్ట్మెంట్ వారికైనా వాళ్ళని పట్టుకోవాలని ఈ వీడియో షేర్ చేసి మీరు గుర్తింతే కనుక వాళ్ళని వెంటనే పట్టుకోవాలని కోరుకుంటూ, వెంటనే వీళ్ళని తగిన చర్య తీసుకుని ఇటువంటి వారిని గట్టిగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఆవుల యజమానులు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వీటిని ఇలాగే రోడ్డు మీద వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి యాక్సిడెంట్లలో పోతున్నాయి. అలాగే ఇప్పుడు కనీసం దారుణంగా తీసుకెళ్ళిపోయి వీటిని చంపేయటం, కోసేయటం, తిండి లేకుండా హింసించి మరీ చంపుతున్నారు. వీటి బాధ చెప్పుకోవడానికి కూడా లేనిది ఈ మూగజీవాల కోసం ఒక్కసారి ఆలోచించండి. అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా 2 గంటలు పడుకుంటున్నామండి, మేము వెతుకుతూనే ఉన్నాం, తిరగని చోట లేదని చెప్పేసి మాకు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా సహకరించి మనం ఖచ్చితంగా వీళ్ళని చేసి పట్టుకుని ఎక్కడ చూసినా కూడా వెంటనే ఇంటిమేషన్ ఇచ్చి డిపార్ట్మెంట్ వారికైనా, జంతువు సంరక్షణ వారికైనా, మా ఎస్పీసీఏ నెంబర్ వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇంటిమేషన్ ఇవ్వండి. వీళ్ళ అంతేంటో మనం తేలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జంతువుని కాపాడుకోవటం మనందరి బాధ్యత. మీ TRK9 యూట్యూబ్ ఛానల్.